So, hi team, I'm Kumar Reddy. I'm founder CEO at Dr. Pitch Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic is sir. So most of the students ask about sir MBBS in America. So MBBS America roots ఎలా ఉంటాయి అసలు మన MBBS America వెళ్ళడానికి validation roots అసలు ప్రొసీజర్ ఏంటి అసలు ఎలాంటి రూట్స్ ఉంటాయి ఎంత బడ్జెట్ అవుతుంది ఎలాంటి అక్రిడిటేషన్స్ కావాలి ఎంత బడ్జెట్ అవుతుంది అసలు ప్రాసెస్ ప్రొసీజర్ అంతా అడుగుతున్నారండి జస్ట్ ఓకే సో మన డాక్టర్ పిచ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో ప్రీవియస్ ఇయర్ బిఫోర్ ఇయర్స్ కూడా ఒకసారి చెక్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా ఈ నాట్ ఓన్లీ ద యూఎస్ఏ గురించి కాదు కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జార్జియా తర్వాత సరే జర్మనీ రష్యా యుక్రెయిన్ కిర్గిస్తాన్ కజకిస్తాన్ ఫిలిప్పీన్స్ వియత్నాం ఎలాంటి కంట్రీ ఇన్ఫర్మేషన్ కావాలని జస్ట్ గో త్రూ ద డాక్టర్ పిచ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ ఆర్ ఎల్స్ యు కెన్ జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నంబర్స్ ఓకే సో టుడేస్ టాపిక్ వస్తుంది సార్ సో అమెరికా ఎంబీబీఎస్ గురించి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందని అడుగుతున్నారండి సో మనకి అమెరికా ఎంబీబీఎస్ ఎలా అంటే సార్ మనకి 2 రూట్స్ ఉంటాయండి సో 2 రూట్స్ వచ్చేసరికి ఒకటి సరే డైరెక్ట్ ఎంబీబీఎస్ ఉంటుంది తర్వాత వచ్చేసరికి ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ ఉంటుంది ఈ 2 రూట్లు మాత్రం మన ఎంబీబీఎస్లో అమెరికాలో ఎంబీబీఎస్ చేయడానికి అవ్వచ్చు లేదంటే మెడికల్ పీజీ చేయడానికి అంటే అమెరికాలో మీరు సెటిల్ అవ్వాలంటే 2 రూట్స్ వ్యాలిడేషన్ రూట్స్ ఒకటి డైరెక్ట్ ఎంబీబీఎస్ ఉంటుంది రెండోది వచ్చేసరికి ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ సో డైరెక్ట్ ఎంబీబీఎస్ అంటే అది ఇండియన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ మనం అనేది ఎలిజిబుల్ కాదు ఓన్లీ డైరెక్ట్ ఎంబీబీఎస్ అంటే డైరెక్ట్గా మీరు అమెరికాలో చదువుకునే ఎంబీబీఎస్తో పాటు అంటే మనకి ఎంబీబీఎస్ చదవడానికి డైరెక్ట్గా అమెరికా వెళ్ళడానికి ఛాన్స్ లేదు ఇండియన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ నాట్ ఓన్లీ ద ఇండియన్స్ ఎక్సెప్ట్ యూఎస్ఏ కెనడా ఈ 2 సిటిజన్స్ మాత్రమే మీకు డైరెక్ట్ అంటే అక్కడే ఎంబీబీఎస్ ప్లస్ మెడికల్ పీజీ అంటే ఎండీ ప్రోగ్రామ్ మొత్తం అక్కడే కంటిన్యూ చేయడానికి వీళ్ళిద్దరూ మాత్రం ఎలిజిబిలిటీ ఉంది డైరెక్ట్ రూట్ అంటే డైరెక్ట్ మీరు అక్కడే ఎంబీబీఎస్ అక్కడే మెడికల్ పీజీ సో ఇంక రిమైనింగ్ ఏ సిటిజన్స్ కూడా వాట్ ఎవర్ ద సిటిజన్ ఎక్సెప్ట్ యూఎస్ఏ కెనడా సిటిజన్స్ తప్పితే రిమైనింగ్ ఎవరికి కూడా డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళి ఎంబీబీఎస్ ప్లస్ మెడికల్ పీజీ చదవడానికి ఛాన్స్ లేదు సో మనకి అక్కడ ఛాన్స్ లేదు కాబట్టి ఇండియన్స్కి సో మనకి ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ ఉంటుందండి సో ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ అంటే ఏంటి మనకి ఎంబీబీఎస్ చదవము ఇది ఒక లాంగ్ టర్మ్ కోచింగ్ అనమాట లాంగ్ టర్మ్ కోచింగ్ లా ఉంటుంది దాంట్లో యూఎస్ఎంఎల్ స్టెప్ 1 అని స్టెప్ 2 స్టెప్ 3 స్టెప్ అలా ఉంటుంది రెసిడెన్సీ మ్యాచ్ అని సో ఈ ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ లో మనం వెళ్ళాలి అంటే ప్రొసీజర్ ఏంటి సో ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ అంటే మనం ఎలా వెళ్ళాలి సో డైరెక్ట్ అమెరికా వెళ్ళడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ అంటే వయా కరేబియన్ ఐలాండ్స్ సో కరేబియన్ ఐలాండ్స్ అంటే ఏంటి ఒక 20 నుంచి 30 ఐలాండ్స్ ఉంటాయండి అఫీషియల్గా అయితే ఇంకా అన్అఫీషియల్గా అయితే 4500 ఐలాండ్స్ ఉంటాయి అంటే సెంట్రల్ అమెరికా సౌత్ అమెరికా నార్త్ అమెరికా అంటారు అంటే ఈ కరేబియన్ ఐలాండ్స్ సో వీటికి అమెరికాకి సంబంధం ఉండదండి ఈ ఐలాండ్స్ అనేది సపరేట్ సో సపరేట్గా ఉంటాయి వాటికి ఒక్కొక్క ఐలాండ్కి వచ్చేసరికి 10,000 5,000 6,000 10,000 జనాభా పాపులేషన్ ఉంటుంది వాటిల్లో వచ్చేసరికి కొన్ని మేజర్ ఐలాండ్స్ వస్తారు ఒక 20 to 30 మేజర్ ఐలాండ్స్ ఉంటాయి 1 లక్ష 2 లక్షలు 3 లక్షల పాపులేషన్ ఉన్నాయి సో కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఇక్కడ కొన్ని కోచింగ్ సెంటర్స్ ఉంటాయి అంటే మనకి యూఎస్ఎంఎల్ స్టెప్ 1 మనకి ఏంటి డైరెక్ట్ ఎంబీబీఎస్ వస్తారు వాళ్ళు మెడికల్ కాలేజ్ అడ్మిషన్ టెస్ట్ రాసి ఎంక్యాట్ ఎగ్జామ్ రాస్తారు ఎంక్యాట్ అంటే మెడికల్ కాలేజ్ అడ్మిషన్ టెస్ట్ అని వాళ్ళు డైరెక్ట్ రాస్తారు మనం నీట్ ఎలా రాస్తామో వాళ్ళు కెనడియన్ యూఎస్ సిటిజన్స్ వచ్చేసరికి ఎంక్యాట్ ఎగ్జామ్ రాసి దాంట్లో వచ్చి స్కోర్ బట్టి వాళ్ళు ఎంబీబీఎస్ మెడికల్ పీజీ అంటే ఎండి మొత్తం అలా క్లియర్ చేస్తారు సో వాళ్ళకి ఆ రూట్ ఎంక్యాట్ ఎగ్జామ్ మనకి ఇండియాలో నీట్ ఎగ్జామ్ ఎలానో వాళ్ళకి ఎంక్యాట్ రాస్తారు సో అలా వాళ్ళకి ఇండియన్ సిటిజన్స్ అలా లేదు కాబట్టి యూఎస్ సిటిజన్స్ వచ్చేసరికి ఇండైరెక్ట్ అంటే ఎక్సెప్ట్ యూఎస్ ఆర్ కెనడియన్ సిటిజన్స్ కి మన ఇండియా కాబట్టి ఇండియన్ సిటిజన్స్ వచ్చేసరికి మీకు ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ డైరెక్ట్ రూట్ నాట్ ఎలిజిబుల్ సో ఇండైరెక్ట్ రూట్ వచ్చేసరికి వయా కరేబియన్ ఐలాండ్స్ అక్కడ వచ్చేసరికి ఏంటంటే కొన్ని కాలేజీలు ఉంటాయి ఆ కాలేజీలో వచ్చేసరికి మనకి స్టెప్ 1 యూఎస్ఎంఎల్ స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 అని స్టెప్స్ ఉంటాయి ఎగ్జామినేషన్స్ ఆ స్టెప్స్ అన్ని క్లియర్ చేస్తే మీరు మెడికల్ పీజీకి ఎలిజిబుల్ అవుతారు సో కాబట్టి ఆ రూట్ ఉంటుంది సో ఈ ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ అనేది మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అక్కడ ఫస్ట్ 2 ఇయర్స్ వస్తుంది ప్రీ మెడికల్ కోర్స్ చేయాల్సి వస్తుంది అంటే ఇంటర్మీడియట్ చదవాలి ఎందుకని అక్కడ ఇంటర్మీడియట్ వచ్చేసరికి 4 ఇయర్స్ మన దగ్గర 2 ఇయర్స్ అక్కడ ఇంకో అడిషనల్ గా ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంకో 2 ఇయర్స్ ప్రీ మెడిసిన్ చేయాలండి ఆ తర్వాత మీరు ఎండీలోకి వెళ్తారు ఆ ఎండీ అయిన తర్వాత ఎండీ అక్కడ 4 ఇయర్స్ అయిన తర్వాత మీరు లేదంటే యాక్చువల్గా వచ్చేసరికి మనకి 10+4 తర్వాత ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది ఆ తర్వాత మీరు వచ్చేసరికి యూఎస్ఎంఎల్ స్టెప్ 1 రాస్తారు ఆ స్టెప్ 1 అసలు పాస్ ఆర్ ఫెయిల్ సిస్టమ్ ఉంటుంది సో ఇది వెరీ వెరీ డేంజరస్ రూట్ అండి అంటే డేంజరస్ రూట్ మీన్స్ వెళ్ళడం రూట్ కరెక్ట్ రూటే బట్ కాకపోతే ఏంటంటే వెరీ వెరీ టిపికల్ రూట్ ఎందుకు అంటే సో ఈ యాజ్ పర్ ఎన్ఎంస్ రూల్స్ ప్రకారం ఈ డిగ్రీ అనేది 100% ఇన్వాలిడ్ ఇన్ ఇండియా సో ఇక్కడ మీరు ఎంబీబీఎస్ కరేబియన్ ఐలాండ్స్ ఎంబీబీఎస్ చదివితే ఆ డిగ్రీ అనేది ఇండియాలో 100% ఇన్వాలిడ్ ఎందుకు ఇన్వాలిడ్ అంటే సో మీకు ఇక్కడ వచ్చేసరికి ఎండీ ప్రోగ్రామ్ వచ్చేసరికి ఫస్ట్ 2 ఇయర్స్ ప్రీ మెడికల్ అండి అది ఎంబీబీఎస్ లో పార్ట్ కాదు సో ఓన్లీ 4 ఇయర్స్ ఎంబీబీఎస్ చదువుతారు యాజ్ పర్ ఎన్ఎంస్ రూల్స్ ప్రకారం మీరు మినిమం 4.5 ఇయర్స్ చదవాలి కంపల్సరీగా మళ్ళీ ఇంటర్న్షిప్ చేయాలి తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకురావాలి ఇవన్నీ కరేబియన్ ఐలాండ్స్ లో ఇవ్వనప్పుడు ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ ఇన్ ఇండియా సో కాబట్టి మీరు ఇక్కడ చదివే డైరెక్ట్ రూట్ అంటే మనకు అసలు ఇండియన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ సో ఇండైరెక్ట్ రూట్ అనేది మనం వెళ్ళిన ఆ డిగ్రీ ఇండియాలో ఇన్వాలిడ్ సో మీరు వెళ్తే డైరెక్ట్ ఒకటే వెళ్ళాలి మీరు ఆ డిగ్రీ అనేది ప్రపంచంలో ఎక్కడే వ్యాలిడ్ అవుతుంది వెళ్తే యూఎస్లో వెళ్ళాలి లేదంటే ఇంక మీరు మీ ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఇంటర్మీడియట్ మీరు ఎన్ని కోటి ఇక్కడ బడ్జెట్ కూడా ఇంకో విషయం అండి ఈ కరేబియన్ ఐలాండ్స్ చదవాలంటే ఖచ్చితంగా క్యామెచ్ అప్రూవల్ ఉండాలి
CAMHP అంటే కరేబియన్ అక్రిడిటేషన్ అథారిటీ ఆఫ్ మెడికల్ అండ్ అలైడ్ హెల్త్ ప్రొఫెషన్స్ అనమాట. అదర్ హెల్త్ ప్రొఫెషన్స్ అంటే మీరు అక్కడ మన ఇండియాలో నెక్స్ట్ నీట్ నెక్స్ట్ MCL అనో NMCL అనో, యూఎస్లో సరికి FMCL అనో ECFMCL అనో, అక్కడ ఒకసారి CAMHP అప్రూవల్ ఉంటుంది అనమాట. CAMHP అప్రూవల్ అంటే అక్కడ అథారిటీ ఆ అక్రిడిటేషన్ ఉన్న కాలేజీలో చదివితే మాత్రమే మీరు యూఎస్ వెళ్ళడానికి ఎలిజిబుల్ అవుతారు. మీరు యూఎస్ వెళ్ళడానికి ఎలిజిబుల్ ఎలా అవుతారు? కంపల్సరీగా ఈ కరీంనగర్ చదివే ముందు ఈ CAMHP అప్రూవల్ మెడికల్ కాలేజ్లో మాత్రం చదవాలి, లేకపోతే ఆ డిగ్రీ యూఎస్లో కూడా ఇన్వాలిడ్ అవుతుంది. ఇది మీరు CAMHP అప్రూవల్ ఉన్నా లేకపోయినా ఇండియాలో ఇన్వాలిడ్. ఎందుకంటే రూల్స్ ఫాలో అవట్లేదు, NMC రూల్స్. 4.5 years MBBS ఉండాలి, 12 months ఇంటర్న్షిప్ ఉండాలి, రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి, అవి ఏమి ఉండవు అక్కడ. జస్ట్ అది కోచింగ్ సెంటర్ కాబట్టి. సో దాంతోపాటు సరే ఇవన్నీ లేకపోయినా యూఎస్ వెళ్దాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ CAMHP అప్రూవల్ ఉండాలి. ఆ CAMHP అప్రూవల్ యూనివర్సిటీలో చదవాలంటే సంవత్సరానికి ఒక 20 లక్షల దాకా అవుతుంది. అంటే ఆల్మోస్ట్ వచ్చేసరికి మీరు ఈ ప్రోగ్రామ్ అంతా చేయడానికి ఈ 4 years ఆ 6 years ఒక ₹1,00,00,000 దాకా అవుతుంది. మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత స్టెప్ 1 రాయాలి. స్టెప్ 2 చాలా మంది పాస్ అవుతారండి. అక్కడ పాస్ ఆర్ ఫెయిల్ సిస్టమ్ ఉంటుంది. అంటే పాస్ అయితే మీరు యూఎస్ఎంలో స్టెప్ 2కి వెళ్ళొచ్చు. 100 మెంబర్స్ పాస్ అవుతారు. పాస్ అనే నో యూస్. దీంట్లో వచ్చేసరికి దీంట్లో ఇక్కడ పాస్ ఆర్ ఫెయిల్ సిస్టమ్ ఉంటుంది. అంటే మార్క్స్ మీకు ఇక్కడ రివీల్ చేయరు. ఎక్కడ రివీల్ చేస్తారు? స్టెప్ 3లో రివీల్ చేస్తారు. అంటే ఫైనల్ ఎగ్జామ్లో రివీల్ చేస్తారు. అక్కడికైనా తక్కువ స్కోర్ వచ్చింది అనుకోండి, మీరు రెసిడెన్సీలో ఇన్ఎలిజిబుల్ తీసి పక్కన పెట్టేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఒకసారికి పాస్ అవడం అందరూ పాస్ అవుతారు. బట్ రెసిడెన్సీ మ్యాచ్ అంటే స్టెప్ 3 మెడికల్ పీజీకి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఇది కూడా కన్సిడర్ చేస్తారు. ఇక్కడ టాప్ స్కోర్ వస్తేనే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదంటే ద డిగ్రీస్ మీరు ఇంకా ఇంత చదివినా సరే ఇన్ని కోట్లు పెట్టినా సరే యూజ్ ఉండదు. ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్ అంతా అవడానికి మీకు అట్లీస్ట్ 2 to 3 crores అవుతుందండి. 2 నుంచి 3 కోట్లు అవుతుంది ఈ ప్రాసెస్ అంతా అవడానికి. సక్సెస్ అవ్వకపోతే ఈ అమౌంట్ అంతా వేస్ట్ అవుతుంది. ఈవెన్ మీకు MBBS డిగ్రీ కూడా ఉండదు. మళ్ళీ ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేసుకోవాలని వేరే కంట్రీస్కి వెళ్దామన్నా అసలు ఛాన్సే ఉండదు అనమాట. ఓకేనండి. సో ఇది వచ్చరికి వెరీ లెందీ ప్రొసీజరు, వెరీ టిపికల్ ప్రొసీజరు. సో నేను చెప్పేది ఏంటంటే ఇలా మీరు కంపల్సరీగా ఏదైనా ఒక ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కంపల్సరీగా వచ్చరికి మనకి ఇలా డిగ్రీస్ ఇన్వాలిడ్ అయ్యి MBBS కూడా లేకుండా ఇంత రిస్క్ తీసుకొని 100% వెళ్ళడం అనేది అది అసలు సేఫ్ కాదు. సో అంతా బాగుంటే అవుతారు. బట్ పాస్ పర్సెంటేజ్ బిలో 1%, 2%, 1% నుంచి 2%. ఎందుకని నాట్ ఓన్లీ ద ఇండియన్స్, ఎక్సెప్ట్ USA కెనడియన్స్ తప్పితే రిమైనింగ్ ఆల్ ప్రపంచం మొత్తం రాస్తారు. సో హెవీ కాంపిటీషన్ ఉంటుంది. సో కాబట్టి అవి తట్టుకోవాలంటే కంపల్సరీగా ఒకసారికి ఈ రూట్ అనేది ఇండియాలో ఇన్వాలిడ్. సరే MBBS వరకు చదవద్దామంటే అది ఇండియాలో ఇన్వాలిడ్. ఆ డిగ్రీ ఎక్కడా పనికిరాదు. ఇక వెళ్తే మీరు 100% కరేబియన్స్ వెళ్తే ఖచ్చితంగా యూఎస్లో సెటిల్ అవ్వాలి. లేకపోతే ఈ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఒక 2-3 కోట్లు రెడీ చేసి పెట్టుకుంటే అవుతుంది. లేదంటే డబ్బులున్నా నో యూజ్ అండి. కంపల్సరీ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అనేది హై లెవెల్ ఆఫ్ మీకు నాలెడ్జ్ ఉండాలి, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండాలి, క్లినికల్ ఎక్స్పోజర్ ఉండాలి, రిమైనింగ్ ఒకటి ఉండాలి. కంపారిటివ్లీ ఇక్కడ ఎందుకంటే ఒక ఇండియన్సే కాదు కదా రాసేది, ఆల్మోస్ట్ ఆల్ ఒక 150 నుంచి 160 కంట్రీస్. అంటే USA UK కాకుండా రిమైనింగ్ 190+ కంట్రీస్ రాస్తాయి. ఎన్ని కంట్రీస్ అయితే ఉన్నాయి అందరూ ఎలిజిబులే. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ కోచింగ్ కదా, దీనికి ఒక ప్రొసీజర్ అంటూ ఉండదు. ఎవరైతే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 క్లియర్ చేస్తారో అందరూ 100% అవుతుంది. అంటే స్టెప్ 1 అనేది అందరూ క్లియర్ అవుతారు. అందరూ ఇరకపోయేది ఇక్కడ స్టెప్ 2, స్టెప్ 3లోనే. స్టెప్ 2, స్టెప్ 3 అనేది అఫీషియల్గా వెళ్తాయి. అక్కడ క్లినికల్ నాలెడ్జ్, క్లినికల్ సైన్స్లని, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అని, తర్వాత రెసిడెన్సీ మ్యాచ్లని, మెడికల్ పీజీలు, ఇవన్నీ వచ్చేసరికి చాలా టఫ్గా ఉంటుంది ప్రోగ్రామ్ అనేది. ఈ ప్రోగ్రామ్ అనేది రియలిస్టిక్గా ఉంటుందండి. లాంగ్ ప్రొసీజర్, మీకు ఆల్మోస్ట్ ఒక 15 to 16 years పడుతుంది. 15 to 16 years ఇంటర్మీడియట్ తర్వాత. ఎక్స్పెన్స్ 2-3 కోట్లు అవుతుంది. సక్సెస్ రేట్ 1%, 2%. ఆ డిగ్రీ ప్రపంచంలో ఎక్కడ వ్యాలిడ్ అవుతుంది. అయితే USA లేదంటే ఇంకా ఛాన్స్ లేదు. ఎక్కడైనా ఈ స్టెప్లో మిస్ అయినా, లేకపోతే ఈ MBBSలో మిస్ అయినా, అదే స్టెప్స్లో మిస్ అయ్యి డిస్క్వాలిఫై అయినా, లేకపోతే ఎలిజిబుల్ అవ్వకపోయినా మీకు అనేది డిగ్రీ అనేది ఇంటర్మీడియట్ మాత్రమే, అన్ని కోట్లు పెట్టి కూడా. ఓకేనండి. ఇంకెక్కడ ఎందుకంటే అక్కడ రిజిస్ట్రేషన్ కరేబియన్స్ చదివితే రిజిస్ట్రేషన్ నెంబర్ ఎవరు, ఇంటర్న్షిప్ ఉండదు, NMC రూల్స్ ఫాలో అవుతుంది కాబట్టి. సో దిస్ ఈస్ అ వెరీ లెందీ ప్రాసెస్ అండి. లెందీ ప్రాసెస్ కాదు, టిపికల్ ప్రాసెస్, ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. ఎప్పుడైనా సరే సార్ మీరు ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు కంపల్సరీగా ఒకసారికి 2 రూట్లు తీసుకోండి. ఖచ్చితంగా MBBS డిగ్రీ ఇండియాలో వ్యాలిడ్ అవ్వాలి. అదే MBBS డిగ్రీ ప్రపంచంలో ఎక్కడైనా వ్యాలిడ్ అవ్వాలి. మీరు ఏదైతే కంట్రీలో చదువుతారో మీరు యూఎస్లో అయినా ఆ డిగ్రీ MBBS డిగ్రీ ఇండియాకి అయినా ఎలిజిబుల్ అవ్వాలి, ఆ కంట్రీలో ఎలిజిబుల్ అవ్వాలి, రిమైనింగ్ ఏ కంట్రీలో ఎలిజిబుల్ అవ్వాలి, అట్లీస్ట్ MBBS అయినా. ఎందుకంటే మెడికల్ పీజీ కదా ఇది. మెడికల్ పీజీ అప్పుడు కావాలంటే ఇండియా వస్తే మెడికల్ పీజీకి వెళ్తాడు. అక్కడ ఆ కంట్రీలో చేస్తే లేదు, డిఫరెంట్ రిమైనింగ్ కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లేదా US కూడా ఎలిజిబుల్ ఉంటుంది కదా. మీరు ఎప్పుడైనా ఒక MBBS డిగ్రీ ఫస్ట్ తెచ్చుకున్నారంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇయర్ ఆ MBBS డిగ్రీతో మీరు ప్రపంచంలో ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇక్కడ MBBS డిగ్రీ వ్యాలిడ్ కాదు కదా. ఒక వ్యాలిడ్ MBBS డిగ్రీ తెచ్చుకున్నారనుకోండి, ఆ డిగ్రీ నుంచి మీరు మెడికల్ పీజీ కావాలంటే యూఎస్కి వెళ్ళొచ్చు. అప్పుడే ట్రై చేసుకోవచ్చు MBBS తర్వాత. అక్కడ అవ్వలేదనుకోండి, మనకి MBBS డిగ్రీ ఉంటుంది కాబట్టి ఇండియా రావచ్చు. ఇండియా రావలేదనుకోండి, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అక్కడ కాదు యూరోపియన్ కంట్రీస్, అక్కడ కాకపోతే
దుబాయ్ అండి ఎక్కడైనా మీరు చెక్ చేసుకో. అట్లీస్ట్ ఎంబీబీఎస్ డిగ్రీ అనేది ఖచ్చితంగా మ్యాండేట్గా ఉంటే మనం ఫర్దర్గా మెడికల్ పీజీ అనేది ఏ కంట్రీని వెళ్ళొచ్చు. ఇలాగైనా ఇలా ఇన్వాలిడ్ ఎంబీబీఎస్ డిగ్రీలకి తీసుకెళ్ళి అట్నుంచి అటు మెడికల్ పీజీ, అట్నుంచి అటు యూఎస్, అట్నుంచి అటు కెనడా, అట్నుంచి అటు అమెరికా అంటారు. ఇలా ఫిలిపీన్స్ డిగ్రీ కూడా ఇంతకుముందు ఏం చెప్పారు, సో ఫిలిపీన్స్ అటు నుంచి డైరెక్ట్ యూఎస్ వెళ్ళిపోవచ్చు, అక్కడ ఫ్రీ పీజీలు, ఫ్రీ మెడికల్ పీజీ అంటారు. డిగ్రీస్ 100% ఇన్వాలిడ్. ఫిలిపీన్స్ డిగ్రీ 100% ఇన్వాలిడ్, అందుకైంది ఇన్వాలిడ్. సో కాబట్టి అలా డైరెక్ట్గా మీరు కాంబినేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. జార్జియా వాళ్ళు కూడా అంతే చెప్తారు. జార్జియా ఏమంటారు, మీరు జార్జియా అటు నుంచి డైరెక్ట్ యూఎస్లో ఫ్రీ పీజీ, ఫ్రీ మెడికల్ పీజీ అంటారు. సో అది అనేది 100% రాంగ్ రూట్స్ అండి. జార్జియా అనేది చిన్న కంట్రీ, 20 లక్షల పాపులేషన్. మన హైదరాబాద్లో ఒక 1/10 పాపులేషన్ ఉంటుంది. సో అక్కడ స్టాండర్డ్స్ ఏముంటాయి, రూల్స్ ఏముంటాయి, రెగ్యులేషన్స్ ఏముంటాయి. సో అందుకే నేను చాలా వీడియోస్లో చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మీరు ఎంబీబీఎస్ తీసుకునే డెసిషన్ బట్టి టోటల్ మీ లైఫ్ అంతా డిపెండెంట్ ఉంది. ఇలాంటి రూల్స్ చూసుకున్న జార్జియాలు, కిర్గిస్తాన్లు, వియత్నాంలు అంటే మాత్రం ప్రాపర్ స్టాండర్డ్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ఉండవు. ఆ రూల్స్, రెగ్యులేషన్స్, స్టాండర్డ్స్ లేనప్పుడు రేపు మెడికల్ పీజీ నాట్ ఓన్లీ ద యూఎస్ఏ ఎక్కడైనా సరే హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి, ఎథికల్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్, తర్వాత ఎనాలిసిస్, మంచి సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ ఉండాలి. ఇప్పుడు తీసుకునే డెసిషన్, ఇప్పుడు తీసుకునే యూనివర్సిటీస్ బట్టి టోటల్ మీ లైఫ్ టైం ఎవ్రీథింగ్ అంతా డిపెండెంట్ ఉంటుంది. సో కాబట్టి ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ ఏంటంటే, వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాము, వాళ్ళు డాక్టర్స్ అవుతారు, మన డాక్టర్స్ అవుతాము, వాళ్ళు ఏదో అయిపోయారు, మనం అలా 100% అవుతుంది. ఇంతకు ముందున్న వేరు, ఇప్పుడు వేరే. మొత్తం ఇప్పటికప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ అప్డేట్ అవుతున్నాయి. కాబట్టి ఆ అప్డేట్స్ తగ్గట్టుగా మీరు వెళ్తే 100% సక్సెస్ అవుతారు. లేదంటే మాత్రం ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడేం ప్రాబ్లం ఉండదు. ఏదో కంట్రీ వెళ్ళొచ్చు, ఏదో యూనివర్సిటీ వెళ్ళొచ్చు, ఏదో మూవ్ అవ్వచ్చు. ఆ తర్వాత 5 to 6 years తర్వాత మీకు ప్రాబ్లమ్స్ రైజ్ అవుతాయి. అప్పుడు మీరు సొల్యూషన్ తీసుకోలేరు అనమాట. సో కాబట్టి ఇప్పుడు చెప్పే వీడియోలో ప్రయత్నం అంతా ఏంటంటే మంచి డెసిషన్ తీసుకుంటారని. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, యూ కుడ్ జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.